షటారి షటారి చిన్న రెండు స్వామి ఇస్తాడు. భోజనం అంటే మా ఆయనకి ఏడబోతుంది చిన్నపిల్లలు యావత్ ధర్మవరం ప్రజానీకానికి దసరా శుభాకాంక్షలు. అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండవలసిందిగా ఈ నవరాత్రులు వాళ్ళకు అమ్మవారు సుఖ సంతోషాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పుట్లం అంటే చాలా గొప్ప ప్రసిద్ధి చెందింది. అది సుమారుగా ఇప్పటికి 100 ఏళ్ళ కిందటనే ఆ పుట్లమ్మకు
అప్పుడు గిరాజు నాగప్ప, గిరాజు సుబ్బమ్మ, మళ్ళీ పల్లెం చిన్నమ్మ వీళ్ళంతా ఆ గుడిలో ఇది దీపారాయణ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజలు చేసేవాళ్ళు. మళ్ళా కోటం కృష్ణమూర్తి దీన్ని తీసుకొని దాన్ని బాగా డెవలప్ చేయాలని అంతా డబ్బులు కలెక్షన్ చేసి గుడి కట్టించి అంతా దాంట్లో ఈ పల్లెము శ్రీరాములు బెంగళూరు వాళ్ళు కూడా బాగా డబ్బులు ఇచ్చినారు. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క పేరుతో ఉంది. వినాయకుని విగ్రహం మా పేరుతో ఉంది. వాళ్ళు అమ్మవారి విగ్రహం వచ్చి వాళ్ళు శ్రీరాములు వాళ్ళు ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చినారు. తలవాకిలు వచ్చి గిరాజు రత్నమ్మ మన డాకప్ప భార్య, ఇట్లా అందరూ ఈ విధంగా ఇచ్చి ఆ యొక్క పుట్లమ్మకి ఎంతో సహకరించి ఇవన్నీ చేసి ఇప్పుడు అంత మంచి కింద ఇది వేసుకొని డెవలప్ చేసి ఈ నవరాత్రులు చేసి దినం ఒక అమ్మవారికి అలంకరణ చేసి అందులో పుట్లమ్మ అంటే అందరికీ మంచి నమ్మకం వచ్చేసింది. ఆమెను నమ్ముకుంటే మనకు ఏ పని కానీ ఆటంకం లేకుండా జరుగుతుందని ఫస్ట్ పెళ్ళిళ్ళు జరగాలంటే మొదట పుట్లమ్మకు పోయి చీర పెట్టి ఆడ టెంకాయ పెట్టి అప్పుడు మొదట కోడి కోస్తాండ్రు. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ తీసేసినారు. ఇప్పుడు ఊరికే చీర పెట్టడము, ఎవరన్నా కానీ ఒడిబియ్యం పెట్టడము ఇట్లంతా చేసే దాని నుంచి ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఇక్కడ ఒడిబియ్యం పెట్టడము, అమ్మవారికి మంచి ఇది ఆభరణాలు కూడా చేపించినారు. వెండి ఆభరణము పుట్లమ్మకు, ఏ రాష్ట్రం నుంచి దేశం నుంచి వస్తుంది కవచము. ఇట్లంతా చేసిన దాని నుంచి అమ్మవారిని మొక్కుంటే మాకు ఎటువంటి ఆటంకము కలగదని ప్రజల్లో నమ్మకం ఉంది. దాని నుంచినే ఈ దేవి నవరాత్రులు కూడా పుట్లమ్మకి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రం నుంచి వస్తారు? ఏ రాష్ట్రం నుంచి ప్రజలు వస్తారు, భక్తులు వస్తారు? రాష్ట్రం నుండి అమెరికా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ధర్మవరంలో కూడా వేరే కులస్తులు కూడా వచ్చి మొక్కుకొని అమ్మవారికి అన్నీ చేస్తూ ఉంటారు. కనుక ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని జరుపుతూ ఉండగా మేము ఎంతో సంతోషిస్తూ ఉంటాము. ఇంకా ముందు కూడా బాగా జరుగుతాయని నేను కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను.